అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఫస్ట్ ఇంటికాడ ఉగాది పూజ చేస్తాము. తర్వాత పొలంకి వచ్చి పూజ చేస్తాం. అలా టిప్స్ అనేది చూపిస్తాను. వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఉగాది శుభాకాంక్షలు మరీ కోరుకుంటున్నా. ఈ ఉగాది నుంచి మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కదా, చాలా మంచిగా బాగా ఉండాలి అందరికీ. మా నాన్న వెళ్తున్నాము, అది అక్కడ మా పొలం, అది ఆ పొలం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం. మేము ప్రతి సంవత్సరం ఆ పొలం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం. ఇదో అందులో నువ్వులు వేసాం ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం వేస్తాం, ఎందుకంటే నువ్వులు వేస్తే కొంచెం గత్తం ఏదో సంథింగ్ అవుద్దంట కదా, గత్తంలా ఉంటుంది. అలాగని అందరే పూజ చేస్తాం మేము. మీరు కూడా మళ్ళీ ఉగాది రోజు పొలంకి వెళ్ళి పూజ చేస్తారా? చేస్తారు ఆల్మోస్ట్, నాకు తెలిసి. ఇదో మాతో మా చిన్న మనవరాలు, అతను చిన్న పొలంకి వచ్చారు. అతను కూడా వాళ్ళ మనవరాలు. ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చావు చెప్పు. నీ పేరేంటి? సాత్విక. ఎక్కడికి వచ్చావు చెప్పు. కిడ్నాప్ చేస్తాను లేకపోతే చెప్పు. చెప్తావు, తీసుకెళ్ళిపో. అది దిగు, చెప్పవా? ఇల్లు స్లోగా వెళ్ళు, పడిపోతావు. ఫైనల్ పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు మామిడికాయలు, అలానే యాపాకు, ఇంకా మర్రాకులు ఇవి తీయడానికి వెళ్తాం. అలా తీసి చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం తీస్తాం అనేది, చూస్తూ ఉండండి. ఇలా వెళ్తే ఒక గట్టు ఉంది. ఆ గట్టు అవతల మా అమ్మమ్మ వాళ్ళ మామిడి చెట్లు ఉన్నాయి. అన్ని దగ్గరలో ఈ సంవత్సరం అయితే చిన్న కాయలు అయి ఉన్నాయి. మరి అంటే చిన్న పింజులు. ఉగాదికి వస్తే మినిమం సైజు వచ్చేయాలి. మినిమం సైజు ఉంటాయి కదా, అవి తీసి పచ్చడి చేయడానికి. ఇప్పుడు పచ్చడి చేయలేము, ఏమీ చేయలేము. ఇప్పుడు పెద్ద కాయల కోసం చుట్టూ తేవాలి, దొరుకుతాయో దొరకవో తెలియదు. అదో పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఏం చేస్తాం. ఇది పిల్ల కాలువ, ఇది చిన్న కాలువ, ఫుల్ వాటర్ ఉండేది ప్రతిసారి. ఈ సంవత్సరం పూర్తిగా వర్షాలు లేవు. ఇంచుమించు వర్షం పడి 6 నెలలు అవుతుంది అనుకుంటా. దానివల్ల వర్షాలు లేవు. కానీలే, ఏం చేస్తాం. ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంతో అందరూ అన్నిటిలో మంచిగా వాళ్ళు అనుకున్నట్టు అవ్వాలని కోరుకుంటున్నా. నేను ఎక్కడ ఉన్నానో తెలిసి ఉంటుంది మీకు, తెలీదు ఆల్మోస్ట్. ఎందుకంటే ఎక్కడ ఉన్నానంటే MDS కాన్వెంట్ స్కూల్ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ ఉన్నా. ఇది దాటి అతలకి వెళ్తే అవతల ఒక చెట్టు ఉంది, అవతల ఇంకో 2 చెట్లు ఉన్నాయి, ఒక 4 చెట్లు ఉన్నాయి. వాటిల్లో ఏమైనా కొంచెం పెద్ద కాయలు ఉంటాయేమో అని వెళ్దాం అనుకుంటున్నామట. చూద్దాం ఉంటాయో లేవో. చెట్టు మీద ఉన్నాం, మాడికెళ్ళి తిని చెట్టు ఎక్కాం. కింద ఉన్నారు, మన చెట్టు మీద ఉన్నాం. కొన్ని కాయలు అయితే తీసాం. కాయలు పెద్ద కాయలే, చిన్న కాయలు, ఈ సైజు కాయలు. పెద్ద కాయలు అయితే లేవు. కొమ్మలు బాగలేవు.
ఎక్కుతాం మనం కూడా. చిన్న చిన్న చెట్లు అయితే ఇది ఒక పెద్ద ఐటెం కాదులే, చిన్న చెట్లు అలాగైతే మనం ఎక్కేస్తాం. ఇదో మామిడికాయ, ఎంత చిన్న కాయ చూడండి, చిన్న చిన్న కాయలు. సంవత్సరం ఎక్కడో కొంచెం పెద్ద సైజు తీసాను, చూసాడు అది కొంచెం పెద్ద సైజు కాయ, అది మనకు అందదులే. కాయలు అయితే ఇలా ఉన్నాయి. ఆకులు కూడా బాగాలేవు. ఇప్పుడు మామిడి ఆకులు తీసుకెళ్తామో తీస్తామో అని అంటే ఆకులు ఉన్నాయి. ఏం చేస్తాం, ఈ సంవత్సరం పరిస్థితి ఇలా ఉంది. కానీలే వచ్చిన నా యాపాకు తీసొచ్చాడు అంతలోపు. నీ పేరు చెప్పేట? సాధ్విక. తిన్నావా? ఎంత తిన్నావు? ఎంత తిన్నావు? అంత తిన్నావా? ఏమి ఏరా ఉగా శుభాకాంక్షలు. ఏయ్ ఎక్కడికొచ్చారా? ఎక్కడికొచ్చారు? 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 ఏ ఊరు మీది? మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఎవరి చెట్లు ఇవి? ఎవరి చెట్లు ఇవి? చెట్లు ఎవరురా? తెలియదు మరి ఎలాగ వచ్చారు? ఇట్రండి, చెట్లు ఎవరివి? తీసురా కాయలు. ఏమే చెప్పురా, ఏం తీయలేదు? దొరకడం లేదా? ఎవరు పంపించారు మీకు? మామిడికాయలు చేస్తున్నా. మనం ప్రజెంట్ అయితే మామిడికాయలు తీసాం, అలానే మామిడి కొమ్మలు తీసాం, యాపాకులు కూడా తీసాం. ఒక మర్రాకులు తీసి ఇంటికి వెళ్ళిపోవడమే. తెద్దాం. యువకతో మంచి మోటివేషన్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ మూడు లేదు. రేపు చేద్దాం, ఏమంటారు? రేపు చేద్దాం ఫుల్ మోటివేషన్ వీడియో. ఇన్స్టాలో ఎలా గ్రోత్ అవ్వాలి అంటే, గ్రోత్ అంటే ఫాలోవర్స్ మ్యాటర్స్ కాదు, వ్యూవర్షిప్ వస్తుందా లేదా, మన వీడియో 10 మంది చూస్తున్నారా లేదా, 10 మందికి వెళ్తుందా లేదా, అది కావాలి. అది ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్తా. అంతే. ఈ ఉగాదిని స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఈవినింగ్ నుంచైనా లేదా రేపు మార్నింగ్ నుంచైనా స్టార్ట్ చేద్దాం, ఏమంటారు? మా వాళ్ళందరూ వస్తారు పొలంకి. అలా మార్నింగ్ వస్తుంటారు ఉగాది అయితే. అదో మా చిన్నాన్న, ఇక్కడ మా నాన్న, మా తమ్ముడు, అది వెనక మా పెదనాన్న, ఇంకా అక్కడ మా చిన్నాన్న వాళ్ళ మనవరాలు. ఇంకా మిస్ అయ్యాడు మా మాయ, మిస్ అయ్యాడు. ప్రతి సంవత్సరం వస్తాడు, కానీ సంవత్సరం మిస్ అయ్యాడు. ఏం చేస్తున్నా, అదృష్టం ఉండాలి ఉగాదికి పండగలకి ఊర్లో ఉండాలంటే. అంతేలే, మనలాగా అందరు పెట్టి పుట్టుంటారు కదా. మా వాళ్ళు అయితే మర్రాకులు తెస్తాంటారు. ఇది మన కాశీనాడ నుంచి రాజపురంకి వెళ్ళి దారి మధ్యలో ఉంటుంది. ఈ బిల్డింగ్ మీకు తెలిసే ఉంటుంది, ఉన్నది ఇది. ఏదైతే చెట్టు కొంచెం డౌన్లో ఉంటుంది కదా, అది కానీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం. నిల్చొని తీసుకోవచ్చు, చెట్టు ఎక్కవలసిన అవసరమే లేదు. అలా ఎందుకు వచ్చిందో తెలియదు పిల్ల, పొట్టి పిల్ల.
అలా ఈరోజు పర్లే ఈ డే మొత్తం బాగానే గడిచింది, కానీ నా చేయితో మా చిన్నాన్నకి కొట్టేసాను. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. యాపాకు కొడుతుంది మా చిన్నాన్న కింద ఉంటే మా చిన్నాన్నకి కొట్టేసాను. ఆ గిల్ట్ అనేది ఉండిపోద్ది ఈరోజు మొత్తం. ఏం చేస్తాం, అలా అయింది. పర్లే డే ఎలా గడుస్తుందో చూద్దాం. మార్నింగే ఇలా అయిందంటే పదా గేర్ పై నుంచి పదా, ఇట్రా గేర్ పైకి రా పదా. ఈ ఉగాదికి అయితే పాపతో ఫుల్ ఎంటర్టైన్మెంట్. పదా పదా స్లోగా. ఎలాగో గడిచింది, కానీ ఒక్క గిల్డ్ ఏంటంటే మా చిన్నకి ఆ కర్రతో నా దెబ్బ కొడిసాను. అది ఒక బాధ అనిపిస్తుంది. అది తెల్లారి ఉగాది పూట, కొత్త సంవత్సరం, అదే కొంచెం బాధ. ఏం చేస్తాం, కావాలని చేయకపోయినా అనవసరంగా పదా. కానీ ఉగాది ఇలా గడిచింది, గడవనిద్దాం.